pleasure to be part of this inauguration. In fact, a wonderful team effort has been put in. Mr. Shri Gajanan, the CEO and MD, who's here with me. I wish him all the very best. చూసారుగా వెనుకబడిన రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చేసింది స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీ. రాయలసీమలో ఒక పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి తడ, సూళ్లూరుపేట, వరదయ్యపాళెం ఈ ప్రాంతాలలో ఒక ఆర్థిక స్థితిగతుల్ని గొప్పగా మార్చినటువంటి ఆలోచన శ్రీ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్. అంతకన్నా ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది, అలాగే మహిళా సాధికారతను కూడా సాధించగలిగింది. అసలు ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీ ఆలోచన ఎలా పురుడు పోసుకుంది, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది, ఈ శ్రీ సిటీ ఆలోచన ఎలా పురుడు పోసుకుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ వచ్చిన పెట్టుబడులన్నీ కల్పించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ మనతో మాట్లాడడానికి శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ శ్రీ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ ఆలోచన ఎలా పురుడు పోసుకుంది? ఫస్ట్ నేను ఈ ప్రాంతంలో పుట్టి సూలూరుపేటలో ఇంటర్మీడియట్ చేసుకొని డిగ్రీకి తిరిచిపోయి యుఎస్లో జాబ్ చేసేవాడిని. యుఎస్లో ఉండగా సాఫ్ట్వేర్ కంపెనీ మొదలుపెట్టి 16 దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు ఆ దేశాలకు పోయినప్పుడు అక్కడ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పెషలీ మలేషియా, చైనా, థాయిలాండ్ ఇటువంటి దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎలా జరిగిందో ఇంత గ్రహించడం జరిగింది. నేను ఇండియాకి 2001లో రావడం జరిగింది. 2004లో అప్పట్లో యూపీఏ గవర్నమెంట్, మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు అయ్యారు. యూపీఏ గవర్నమెంట్లో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే యాక్ట్ 2006లో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఈ సత్యవేడు, ఈ సూలూరుపేట ప్రాంతాలు చాలా వెనకబడి ప్రాంతాలుగా గుర్తింపబడినాయి కాబట్టి మనం షెంజన్ అనే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ హాంకాంగ్ పక్కన వచ్చి చాలా ఇండస్ట్రీస్ అక్కడ వచ్చి ఒక 30,000 ఎకరాల్లో ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ రూపురేఖలు మార్చేసాయి చైనా దేశంలో. అలాగే షూజో ఇండస్ట్రియల్ పార్క్ అనేది షాంఘై నగరంలో చైనాలో మార్పు జరిగింది. ఇవన్నీ మా కళ్ళెదుట కనబడుతున్నాయి కాబట్టి మన ఈ వెనకబడిన ప్రాంతంలో మద్రాసుని ఒక ఆసరాగా తీసుకొని, అంటే చెన్నైలో అనుకూలంగా ఈ ప్రాంతం ప్లస్ మనకి చెన్నైలో కూడా ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అప్పటికి చెన్నై హ్యాస్ బికమ్ డెట్రాయిట్ ఆఫ్ ది ఈస్ట్. అప్పటికి ఆటోమోటివ్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ వచ్చింది. మనం అంటే 2006 ఆ ప్రాంతంలో వెళ్తాం. సో దాన్ని ఆసరాగా తీసుకొని మీరు అన్నట్టు ఇటు పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర, నేషనల్ హైవే ఉంది పక్కనే, రైల్వే లైన్ ఉంది, 2 ఎయిర్పోర్ట్స్. మన అప్పట్లో సీఎం గారు చెప్పేవాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్కి 3 ఎయిర్పోర్ట్లు. అది బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరే మనకి చెన్నై ఎయిర్పోర్టు ప్లస్ తిరుపతి ఎయిర్పోర్టు, 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనకి దగ్గరలో. సో ఇటువంటి ఉన్నాయి కాబట్టి అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ తీసుకురావాలంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే యాక్ట్ ఆధారం చేసుకొని అప్పట్లో గవర్నమెంట్ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాని స్పెషల్ ఎకనామిక్ జోన్. 8,000 ఎకరాల్లో శ్రీ సిటీ ఉంది. ఇప్పుడు వచ్చి మన దగ్గర ఒక 8,000 ఎకరాల్లో శ్రీ సిటీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు వరకు మన దగ్గర 220 కంపెనీలు వచ్చున్నాయి. సుమారు 62,000 మంది ఇక్కడ ఉపాధికి లభించింది డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఇంకొక 40,000-50,000 మందికి ఉపాధి ఉండొచ్చు. మీకు ఏమైనా టార్గెట్స్ ఉన్నాయి సార్? ఇన్వెస్ట్మెంట్స్ ఇంతవరకు తీసుకెళ్ళాలి అనే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? లక్ష్యం, మీ గోల్ ఏదైనా? అంటే మేము అప్పట్లో గవర్నమెంట్కి, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్కి స్ఫూర్తిదాత అయిన రాజశేఖర రెడ్డి గారికి అప్పట్లో మేము ఇచ్చినప్పుడు 1 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అఫిషియల్గా 70,000 అనే రిపోర్ట్లో పెట్టున్నాము. అంటే 70,000 ఉద్యోగాలు అవుతాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఎవ్రీ 1,000 acres 10,000 జాబ్స్, 7,000 acres అనుకున్నప్పుడు 70,000 జాబ్స్ అన్నాము. అది ఇప్పుడు 8,000 ఎకరాలు అయింది, 80,000 జాబ్స్. బట్ రాజశేఖర్ గారు ఇప్పుడు మీరు 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేవాళ్ళు. సో మేమైతే ఇప్పుడు 1,00,000 నుంచి 1,20,000 చేయాలనుకునేసి దీంతో స్ఫూర్తితో జరుగుతున్నది. ఇప్పుడు వరకు 62,000 మంది వచ్చారు. ఆల్మోస్ట్ గోల్ రీచ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది 8/8/2008 గ్రౌండ్ బ్రేకింగ్ జరిగింది. అది ఆగస్ట్, సేమ్ డే యాజ్ ఒలింపిక్స్. ఇది జరిగిన వెంటనే అక్టోబర్లో లేమన్ బ్రదర్స్ ఇది ఒక స్కామ్ అనేది మొదలయ్యి మార్కెట్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ అంతా నెగటివ్ జీడిపిలోకి వెళ్ళిపోయినాయి. అది ఫస్ట్ మాకు వచ్చిన షాక్. అంటే ఎప్పుడైతే మనం ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కూడా వచ్చింది ఏంటంటే వరల్డ్ అంటే ఇండియా మేడ్ ఇన్ ఇండియా విల్ గో ఫర్ వరల్డ్ మార్కెట్స్ అని.
కానీ ఎప్పుడైతే ఈ సంక్షోభం వచ్చిందో, ఆర్థిక సంక్షోభం వచ్చిందో, వరల్డ్ ఎకానమీ జీడిపిస్ అన్ని కాంట్రాక్ట్ అయిపోయి నెగిటివ్కి వెళ్ళిపోయినాయి. అందువల్ల కొత్త ఫ్యాక్టరీస్ అవసరం లేకుండా పోయింది. అప్పుడు మనం దీన్ని ఒక ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడకుండా డొమెస్టిక్, మన ఇండియన్ జీడిపి అప్పటికే బాగుండింది, అప్పటికే 6 to 7% రేంజ్లో ఉండేది. సో మనం కొద్దిగా ప్లాన్ మార్చుకొని ఇట్ షుడ్ బికమ్ అకామిడేటింగ్ ఇండస్ట్రీస్ కమింగ్ ఫర్ డొమెస్టిక్ మార్కెట్ అని అప్పుడు ఇటువంటి కొబెల్కో లాంటి ఇండస్ట్రీస్, ఇసుజు కార్లు ఇటువంటివి కూడా అప్పుడు దానివల్ల వచ్చాయి, జస్ట్ ఎక్స్పోర్ట్ అనేది కాకుండా. సో అది 2008 to 10 అనుకుందాం. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చూస్తే అప్పటికి మనకి రాష్ట్రం డివిజన్కి అజిటేషన్ జరిగేటివి, తెలంగాణ ఉద్యమం అంటూ ఇదంటూ. సో కొద్దిగా ఇన్వెస్టర్స్ వచ్చేటప్పుడు దే లుక్ ఫర్ పీస్. ఎప్పుడైతే ఈ అజిటేషన్తో రాష్ట్రం విడిపోతుంది అంటే ఎక్కడో జపాన్ నుంచి యూఎస్ నుంచి వచ్చే వాళ్ళకి ఏది ఉంటుంది ఏది విడిపోతుంది అనేది వాళ్ళకి పెద్ద, మనకి ఎందుకులే ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నాయి. కనీసం స్టేట్లో ఒక సందర్భంలో ఇసుజు కంపెనీ వాళ్ళు శ్రీ సిటీ నుంచి తిరుపతికి అక్కడ ఉండే రీజనల్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడేదానికి పోవాలంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తాను భయపడి అజిటేషన్స్ అక్కడక్కడ ట్రాఫిక్ ఆపేస్తారు. వాళ్ళకి వచ్చిన ఇంటెలిజెన్స్తో ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో పోయి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో రావాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావాల్సి వచ్చింది తిరుపతికి, అంటే బికాస్ దే డిడ్ంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ బై ట్రావెలింగ్ ఆన్ ద రోడ్, అంటే అజిటేషన్లు ఎంత జరుగుతున్నాయి కాబట్టి. సో ఇటువంటి సంక్షోభాలన్నీ ఎదుర్కొంటూ మేము ముందుకు సాగిపోతున్నాము. ఒక విధంగా చెప్పాలంటే అన్నీ లేకుండా ఉంటే ఈ పాటికి ఫుల్ అయిపోయి మా టార్గెట్ రీచ్ అయ్యేవాళ్ళు. ఎక్కడో మీకు కొంత భయం ఉంటుంది కదా, మనం రీచ్ అవుతామా, మన గోల్ మనం వెళ్ళగలమా, టార్గెట్ రీచ్ అవ్వగలమా అనేటటువంటి భయం ఎక్కడైనా కలిగింది? చాలాసార్లు కలిగింది, చాలాసార్లు. అసలు ఏంటంటే ఈ సంక్షోభం వచ్చినప్పుడు పెద్ద డెసిషన్ ఏంటంటే మనం చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేయకుండా వదిలేశారు, అంటే ఏమవుతుందని. మమ్మల్ని నమ్మి అప్పట్లో గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చారు, మనం దీన్ని నెరవేర్చాలనే సంకల్పంతో మేము ముందుకు పోతూనే వెళ్ళిపోయాం. ఒకవేళ మేము అనుకున్నట్టు ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే కంపెనీ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేది. సో అంటే మేము అదే చెప్తాం ఎవరంటే స్థానబలం, పేరు బలం. ఈ శ్రీ, అసలు ఈ పేరు కూడా శ్రీ అని ఎందుకు పెట్టామంటే తూర్పున శ్రీహరికోట, యూ ఆల్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రీహరికోట. నార్త్ టు హ్యావ్ శ్రీకాళహస్తి అండ్ వెస్ట్ టు హ్యావ్ శ్రీపతి తిరు. ఇన్ తమిళ్ ఇస్ శ్రీ, ఇన్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ శ్రీ వెంకటేశ్వర స్వామి. సౌత్ వి హ్యావ్ శ్రీపెరుంబదూర్. ఆల్ 4 శ్రీ సిటీస్, ఏన్షియంట్ సిటీస్ విత్ 3000 years ప్లస్ హిస్టరీ. మనం మధ్యలో ఉన్నాం. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ పిరమిడ్ ఎఫెక్ట్ అండ్ ఆల్, ఈ మధ్యలో ఉండిన దానివల్ల ఆటోమేటిక్గా మనకు గ్రోత్ రావాలా, ప్రాస్పరిటీ రావాలి. ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఈరోజు ఎన్ని దేశాల నుంచి ఈ కంపెనీలు వచ్చాయి సార్? 29 కంట్రీస్. 29 కంట్రీస్ నుంచి. ఇక SEZలో ఒక కంపెనీ రావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రా, వాటర్ కానీ, కరెంట్ కానీ, రోడ్ కానీ, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కావాలి. దానికి తగినట్టుగా పర్మిషన్స్ దానికి చాలా సులభంగా వస్తేనే వాళ్ళు రాగలరు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి? మీరు అన్నట్టు ఫస్ట్ పరిశ్రమ వాళ్ళు వచ్చేవాళ్ళు చూసుకునేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే అటుగా మీరు అన్నట్టు పవర్, వాటర్ ఇవన్నీ కూడా ఒకటి. దానికన్నా ఇంకా ముఖ్యంగా వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. మనకి ఇక్కడ మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉందా, స్కిల్ లేబర్ ట్రైన్ చేసుకోవచ్చు అని. తర్వాత ది ప్యాటర్నేజ్ బై గవర్నమెంట్, ది సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. లక్కీగా మన ఆంధ్రప్రదేశ్కి గత 6-7 సంవత్సరాలుగా మనం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. కంట్రీలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. సో దట్ గివ్స్ దెమ్ ది కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో చూస్తారు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో చూస్తారు, తర్వాత రీజనల్. అండ్ దిస్ ఏరియా హ్యాడ్ వెరీ పాజిటివ్ రిప్రజెంటేటివ్స్, బోత్ ఎమ్మెల్యేస్, ఎంపీస్. ఇప్పుడు మనకి కరెంట్గా ఉండే గురుమూర్తి గారు కావచ్చు, ఇంతకుముందు ఉన్న ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఏంటంటే కొద్దిగా పాజిటివ్ మైండెడ్గా దీనికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో ఎన్ యాంగిల్ దట్ వి సీ ఇన్వెస్టర్ షుడ్ గెట్ ది కాన్ఫిడెన్స్, మనకి సపోర్ట్ ఉంటుందని. అండ్ దిస్ ఎ పీస్ఫుల్ ఏరియా, నో అజిటేషన్స్, నో అన్రెస్ట్ అమంగ్ ద లేబర్, ఇటువంటి ఏమీ లేకుండా ఉండే ఏరియా కాబట్టి. అందులో మనకి చెన్నై దగ్గరలో ఉండే దానివల్ల ఆ ప్రాంతంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి పరోక్షంగా దోహదం చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ హోటల్స్ ఉన్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్, ఇదేంటంటే వెనుకబడిన ప్రాంతం. ఓవర్ నైట్ మనం ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం కష్టం. అంటే ఉన్నట్టుండి మనకు ఒక 5-star హోటల్ రాదు ఇక్కడ, మంచి కార్పొరేట్ స్కూల్స్ రావు, కార్పొరేట్ హాస్పిటల్స్ రావు, కొద్దిగా టైం పడుతుంది ఇచ్చేటప్పటికి. అప్పటి వరకు ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఉండేదానికి చెన్నై దగ్గరలో ఉంది కాబట్టి చెన్నైలో ఉంటూ ఇట్స్ ఓన్లీ 1.5 hours డిపెండింగ్ ఆన్ వేర్ దే స్టే ఇన్ చెన్నై వచ్చిపోతూ ఉంటారు కాబట్టి మనకు అది ఒక బేస్ లాగా పనిచేస్తుంది. నేను చూసినటువంటి ఏవిలో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే
విమెన్ ఎంపవర్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల వెనుకబడిన ప్రాంతాల్లో ఎలా విమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఉపయోగపడింది అనుకుంటున్నాను? అది యాదృచ్ఛికంగా జరిగింది. మనం మొదట ఫ్యాక్టరీస్ అంటే ఒక ఎక్కువ మెన్ సెంట్రిక్ ఉంటాయి. ఏ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పోయినా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటుంది. లక్కీగా ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినటివి, ఎస్పెషల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా క్యాడ్బరీస్ లాంటి పరిశ్రమల్లో దే ప్రిఫర్ ఉమెన్. ఎందుకనంటే ఉమెన్ ఆర్ లెస్ ప్రోన్ ఫర్ యూనియనైజేషన్, పీస్ అది ఉంటుంది. కానీ కొంతమంది కూడా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉమెన్కి శాలరీ పే చేస్తే ఫ్యామిలీ కూడా బాగా వాళ్ళు ఎక్కువ ఆదా చేసుకుంటూ ఫ్యామిలీకి పెడతారనేది కూడా ఒక స్టడీలో వెళ్ళనే ఉంటుంది. అది కంపెనీ వాళ్ళు చెప్పేది. దే ప్రిఫర్ మోర్ ఉమెన్ అండ్ ఆల్సో దే హ్యావ్ వెరీ అసెంబ్లీకి స్కిల్డ్ ఫింగర్స్. సో ఇదంతా ఎక్కువ అసెంబ్లీ ఇటువంటి జాబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దే ప్రిఫర్ ఉమెన్. అండ్ మన శ్రీ సిటీలో 52% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఆర్ ఉమెన్. అది అదృష్టంగా కావచ్చు, నాకు 3 అమ్మాయిలు ఉన్నారు. సో అందువల్ల అది ఒకసారి స్త్రీ సిటీకి పేరే స్త్రీ సిటీ అని అంటారు. చాలా మంది స్త్రీ సిటీ దీన్ని అంటారు, అది ఉమెన్ ఎంపవర్మెంట్ లో. స్త్రీ సిటీగా మార్చారు, అలాగే కూల్ సిటీగా కూడా మార్చేశారు దీన్ని. దేశంలో ఏసీలు ఉత్పత్తిలో 50% ఇక్కడ నుంచే అవుతుంది. ఈ కోవిడ్ అనేది కూడా ఒక సంక్షోభం, ఒక 2 సంవత్సరాలు అందరం అన్ని విధాలా అయింది. కానీ అది కూడా మనకు శ్రీ సిటీకి ఒక పాజిటివ్ పరిమాణంగా వచ్చింది. ఎందుకంటే ఈ కోవిడ్ సీజన్లో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి ఒక తీసుకుని వచ్చి దాంట్లో పిఎల్ఐ స్కీమ్ అని ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని. దానిలో ఏంటంటే ఇప్పటి వరకు కంప్రెసర్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి కాదు. ఈ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద కంప్రెసర్స్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని చాలా కంపెనీస్ అదే మ్యాండేట్ లాగా వచ్చింది. అప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నాయి కాబట్టి ఒక మంచి వాతావరణం కల్పించాం కాబట్టి ఈ కొత్తగా వచ్చే కంపెనీలన్నీ ఆ పిఎల్ఐ స్కీమ్లో అన్ని ఎక్కువ మంది మన దగ్గర శ్రీ సిటీ దగ్గరే వచ్చారు. అంటే డైకిన్, బ్లూ స్టార్ అనేది అంతకు ముందే ఉండింది. ఈ గత కోవిడ్ తర్వాత వచ్చిన కంపెనీలో డైకిన్, యాంబర్, ఈప్యాక్, హేవెల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిర్ కండిషనర్స్ చేస్తూ మీరు అన్నట్టు 50% ఆఫ్ ది 1 in every 2 ACs by 2026 will be made in Sri City. And also 80% of the exports are likely to happen from Sri City, which will be very good statistic to have. అండ్ ఆఫ్ కోర్స్ శ్రీ సిటీ ఏపీ అందాం మనం. దాంట్లో ఇంకొక మంచి ఇది ఏంటంటే ఆ ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి సప్లై చేసే కంపెనీస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఒక 10 మంది ఇక్కడ కంపెనీ, ఒక 5 మేజర్ కంపెనీస్ ఉన్నాయి. దానికి సప్లయర్స్ కింద ఒక 10 మంది ఇచ్చి ఇక్కడ కంపోనెంట్స్ చేస్తున్నారు. సో ఎంప్లాయ్మెంట్ బాగా ఈ ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీలో ఒక 20,000 మంది దాకా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి బై 2026. మీరు చెప్పినట్టుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ప్లేస్లో ఏపీ ఉంది. అదే సమయంలో పెట్టుబడుల ఆకర్షణలో కూడా నెంబర్ 1 ప్లేస్లో టాప్ పొజిషన్లో ఏపీ కనిపిస్తుంది. మొన్న జరిగింది విశాఖలో, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి జరిగింది. ఆ సమ్మిట్లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. శ్రీ సిటీకని ప్రత్యేకంగా ఏమన్నా ఎంఓయూలు చేసుకున్నారా? చేసుకుంటే ఏమైనా కంపెనీలు వచ్చాయా? వచ్చి గ్రౌండ్ అయినవి ఉన్నాయా? ది ఆన్సర్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇస్ ఎస్. అండ్ మనం జిఐ సమ్మిట్లో కొత్తగా ఎంఓఎస్ చేసుకుంది 5 ఎంఓఎస్ చేసుకున్నాము. 660 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు 3,600 మంది ఎంప్లాయ్మెంట్. కానీ అప్పటికే కొద్దిగా వర్క్ మొదలుపెట్టి చేసిన ఎంఓఏస్ అన్నాం, మెమర్ ఆఫ్ అగ్రిమెంట్స్, అవి 14 వచ్చాయి. అది ఇన్వెస్ట్మెంట్ 4,000 కోట్లు. ఇనాగ్రేషన్ అప్పుడు జిఐఎస్లో కూడా ఒక 7 కంపెనీలు ఇనాగ్రేట్ చేశారు. హానరబుల్ సీఎం గారు 7 కంపెనీలు ఇనాగ్రేట్ చేశారు. సో ఈ మధ్య కాలంలో వచ్చినట్టు ఎంత ఏంటంటే కోవిడ్ టైంలో వచ్చి గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ నోవైర్ లాంటి కంపెనీలో కోవిడ్ టైంలోనే ఫస్ట్ విజిట్ జరిగింది. హానరబుల్ సీఎం గారు ఒక 1 year బ్యాక్ దానికి వర్చువల్ ఇనాగ్రేషన్ చేశారు. అలా కొన్ని యూనిట్లు ఇంకొక 7 unitsకి ఇనాగ్రేషన్ లేకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల 7 కంపెనీలు 2,336 ఎంప్లాయ్మెంట్ అండ్ 5,687 crores ఇన్వెస్ట్మెంట్. సో మొత్తం 26 కంపెనీలకు సంబంధించిన అగ్రిమెంట్లు కావచ్చు, ఎంఓయూలు కావచ్చు ఇనాగ్రేట్ చేసుకొని వాటిలో టుగెదర్ 17,000 crores 482 crores ఇన్వెస్ట్మెంట్. We have all the list of companies. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది ఎంత ఉపయోగపడుతుంది సార్ ఓవరాల్గా మన ఏపీకి? Bring all the international investors to one place, and also this is the time we can talk about our brand AP. మన స్టేట్లో జరిగే మంచి కార్యక్రమాల గురించి మన కస్టమర్స్ కావచ్చు, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా చూస్తుంటారు కాబట్టి ఇట్ వాజ్ ఎ గుడ్ అంబియన్స్. అంటే మన స్టేట్లో ఇంత జరుగుతుందా అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉండే వాళ్ళకి శ్రీ సిటీ గురించి తెలియకపోవచ్చు, శ్రీ సిటీలో ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి విశాఖపట్నం ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. కానీ అలా అందరం ఒక దగ్గర కలిసినప్పుడు ఏం జరుగుతుందనే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్,
ఇలా జరుగుతున్నప్పుడు కొద్దిగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే. ప్లస్ ఇక్కడ కూడా ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా ఏమేం చేస్తున్నారు అనేది కూడా అదర్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో విల్ కమ్ కాబట్టి దే విల్ టెల్ పలానా స్టేట్లో ఇటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి అని మనం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 5 yearsలో శ్రీ సిటీలో ఎస్టాబ్లిష్ అయినవి అంటే గ్రౌండ్ అయినటువంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వాటిల్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి ఏం చెప్తారు? లాస్ట్ 5 yearsలో అప్రాక్సిమేట్గా ఒక 30 కంపెనీస్ మనకి గ్రౌండ్ అయినాయి. ఇక్కడ 30 కంపెనీస్లో ఆల్మోస్ట్ 7,000 crores ఇన్వెస్ట్మెంట్ అండ్ 18,000 జాబ్స్ క్రియేట్ అయినాయి. వీటిలో ఇది ఏంటంటే మనం ఎప్పుడు ఒక ఎవ్రీ 5 yearsకి మనం ఒక సెన్సస్ లాగా తీసుకుంటాం కాబట్టి గ్రోత్ ఎలా ఉంది తెలుసు. ఎలా ఉంటుంది అంటే మా శ్రీ సిటీ ఇప్పుడు వచ్చి 18 years అయింది. సో అందువల్ల ఎవ్రీ 5 years మనం ఒక ఏమంటామంటే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ భాగంలోని ఈ మధ్యనే మేము ఆ సెన్సస్ తీసుకుంటాం. మిగతా స్పెషల్ ఎకనామిక్ జోన్స్తో తీసుకుంటే శ్రీ సిటీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వీఆర్ ది బెస్ట్ యాక్చువల్గా. దాంట్లో మన స్టేట్లో చూస్తే దేర్ ఆర్ నాట్ మెనీ మల్టీ ప్రోడక్ట్ ఎస్ఈజెడ్స్. 2 ఉన్నాయి. అవి 2 ప్రభుత్వ పరంగా ఉన్నాయి. ఏపీఐసి నాడిపేటలో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. ఓకే, ఇట్ అట్రాక్ట్స్. వైజాగ్లో ఉండేది కొద్దిగా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువ అనుకూలంగా ఉంటుంది, అది అట్రాక్ట్ చేస్తుంది. మనలాగా వైబ్రెన్సీ ఈ నాడిపేటలో లేదు, అక్కడ వైజాగ్లో లేదు. ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్స్ ఇది వాట్ ఆల్ ఇండస్ట్రీస్ యూ సీ ఆర్ నాన్ పొల్యూటింగ్. బై డిజైన్ వీఆర్ టేకింగ్ ఓన్లీ గ్రీన్ అండ్ ఆరెంజ్. నేను ఇక్కడ ఈ ప్రాంత సన్ ఆఫ్ ది సాయిల్ ఈ ప్రాంతంలో మనం ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఐ ప్రామిస్ ది పీపుల్ సేయింగ్ దట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్ దేర్ వోంట్ బి ఎనీ క్యాన్సర్ డెత్ ఇక్కడ. అదేవిధంగా ఫ్లడ్స్ ఉండకూడదు, అంటే సిటీలో ట్రాఫిక్ జామ్స్ ఉండకూడదు అనే డిజైన్ ప్రిన్సిపల్స్ పెట్టుకుని చేసింది అది. అందుకని ఏంటంటే మనం ఓన్లీ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఐజీబీసీ హ్యాస్ గివెన్ అస్ గోల్డ్ రేట్ ఫర్ గ్రీన్ సిటీ. శ్రీ సిటీని చాలామంది స్త్రీ సిటీ అంటారు, కూల్ సిటీ అంటారు, గ్రీన్ సిటీ అంటారు. ఈ మధ్య కొంతమంది మన దగ్గర 2 యూనివర్సిటీస్ 2 స్కూల్స్ విద్యా సిటీ అని కూడా కొంతమంది ట్యాగ్ లైన్ వాడుతున్నారు దాన్ని. ఒకే ప్రాంతంలో 2 యూనివర్సిటీస్ ఉండడం కూడా అంటే కొత్తగా, అంటే తిరుపతి విశాఖపట్నం అట్లా తీసేస్తే కొత్తగా వచ్చిన ప్రాంతాల్లో 2 యూనివర్సిటీస్ వితిన్ 10 years రావడం అనేది కూడా ఒక గొప్ప విషయం. IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్రియా యూనివర్సిటీ 2 ఉన్నాయి మన దగ్గర. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు పెట్టుకున్నటువంటి గోల్ 80,000 ఉద్యోగాల కల్పన అనేది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి మీరు 1,00,000 ఉద్యోగాలు ఈ శ్రీ సిటీ ద్వారా కల్పించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో టు టాక్ అబౌట్ అవర్ ప్రోగ్రెస్ ఫ్రమ్ ది బిగినింగ్. అండ్ మన రాష్ట్రంలో ఇటువంటి శ్రీ సిటీలు ఇంకొక 5-6 రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందానికి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇది? ఏం పేరు నీ పేరు? అనుష మేరీ సార్. ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 5 సంవత్సరాలు. ఏం చేస్తారు ఇక్కడ? నీ వర్క్ ఏంటి? నా వరకు వచ్చి ప్యాకింగ్ చేసేది. ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ అవంతా ఎట్లా జరుగుతుంది? వర్క్ అంతా ఎలా జరుగుతుంది? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ? 240 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి. నేను జాయిన్ అయినప్పుడు 10 మంది ఇక్కడ జాయిన్ అయ్యాము. 10 మందితో జాయిన్ అయ్యాను. మీ కింద వర్కర్స్ అంటే ఒక టీమ్ లీడర్గా చేస్తారా? నేను ఓన్లీ జస్ట్ మిషన్స్ ట్రబుల్స్ నేను చూసుకుంటాను. నా కింద 3 ఉంటారు. మేము ఇక్కడ 2 ఉంటాం జనరల్ షిఫ్ట్. ఒక శ్రీలంక టెక్నీషియను, నేను ఒక టెక్నీషియను. మా కింద ఈ మిషన్స్ అన్నీ రన్ అవుతుంటాయి. ఓకే. ఇక్కడ శ్రీ సిటీ రావడం అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడం, ఇక్కడ ఇన్ని కంపెనీలు రావడం ఎలా ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాలు? చాలా ఇంప్రూవ్ అయింది సార్. ఇక్కడ కంపెనీలో చాలా మంది లేడీస్ బాగా ఇంప్రూవ్ చేసి 90% ఉంటారా? 90% లేడీసే. ఇక్కడ జెంట్స్ ఓన్లీ 10%, 15% ఉన్నారు. చాలా డెవలప్ చేసి ఇప్పుడు అందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి కంపెనీని ఇంప్రూవ్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేయాలని ఇంకా ప్లాన్లో ఉన్నారు. కొత్త కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికి? చాలా కంపెనీలు ఉన్నాయి సార్, కానీ మనుషులు దొరకట్లేదు ఇప్పుడు మనకు. ఇక్కడ లోకల్ జనాభా లేరు, ఇంకా బయట నుంచి రావడం చేసుకోవడం జరిగిపోతే ప్రతి ఇంట్లో 2-3 వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది ఈ పరిశ్రమలకు కానీ మిగతా విషయాల్లో కానీ? గవర్నమెంట్ తరపున కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు మటుకు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఒక 4-3 years నుంచి. మీకు ఇంటికి సంక్షేమ పథకాలు ఏమైనా వస్తాయా? వచ్చేసి ఏమొచ్చాయి? మా మదర్కి వచ్చేసి చేయూత, మా నాన్నకి పెన్షన్ వస్తుంది.